ఓం శ్రీమాత్రే నమః. నిత్యార్చనకు స్వాగతం. ఒక ఊరిలో ఒక సాధువు ఉండేవాడు. అతడు రోజు ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి శివాలయానికి వెళ్ళేవాడు. అక్కడ దీపం పెట్టి చక్కగా పూజ చేసుకుని వచ్చేవాడు. అతడు ఉండే ఊరిలోనే ఒక నాస్తికుడు కూడా ఉండేవాడు. అతడు రోజు పని కోసం పక్క ఊరు వెళ్ళేవాడు. తిరిగి వచ్చేటప్పుడు ఈ శివాలయానికి వెళ్ళి ఈ సాధువు పెట్టే దీపాన్ని ఆర్పేసి వచ్చేవాడు. ఇది గమనించిన సాధువు ఒకరోజు అతనికి చెప్పాడు, నాయనా, అలా చేయడం చాలా తప్పు. వెలిగించిన దీపాన్ని ఆర్పివేయకూడదు అని అతనికి అర్థమయ్యే రీతిలో అనేక విధాలుగా చెప్పాడు. ఎన్ని చెప్పినా గానీ ప్రతిరోజు నాస్తికుడు అలాగే చేసేవాడు. ఒకరోజు ఇద్దరి మధ్యలోని వాదన జరిగింది. ఈ సాధువు అంటాడు, దేవుడికి పెట్టిన దీపాన్ని ఆర్పడం చాలా తప్పు. ఎంత పాపం చేస్తున్నావో తెలుసా నువ్వు అని అన్నాడు. దానికి ఆ నాస్తికుడు, అసలు దేవుడే ఉంటే నేను ఇలా చేసినందుకు స్వయంగా ఆయనే వచ్చి నన్ను అడ్డుకోవచ్చుగా అని మూర్ఖంగా జవాబు చెప్తాడు. ఇలాంటి వాదనలు వాళ్ళిద్దరి మధ్యలోని సర్వసాధారణమైపోయింది. ఒకరోజు పెద్ద వర్షం పడింది. ఎంత సమయం గడిచినా వర్షం మాత్రం ఆగట్లేదు. కుండపోత వర్షం కురుస్తోంది. ఈ సాధువు గుడిలో దీపం పెట్టడానికి వెళ్ళలేకపోయాడు. ఇంత వానలో ఆ గుడికి ఎలా వెళ్ళను? నేను దీపం వెలిగించినా ఆ నాస్తికుడు వచ్చి దీపాన్ని ఆర్పేస్తాడు. ఇంకా వెళ్ళి ఏం ప్రయోజనం అని అనుకుని ఆ రోజు వెళ్ళడం మానేశాడు. కానీ నాస్తికుడు మాత్రం అటువంటి భయంకరమైన వర్షాన్ని కూడా లెక్క చేయలేదు. రోజు సాధు వచ్చి దీపం పెట్టేస్తాడు. నేను ఆర్పకపోతే ఎలా? నేను నియమం తప్పకుండా దాన్ని వెళ్ళి ఆర్పేయాలి అని అనుకుని అంతటి కుంభవృష్టిలో కూడా పరుగున గుడిలోకి వెళ్ళాడు. గుడిలో దీపం వెలగడం లేదు. వర్షం పడుతుంది కదా, సాధువు ఆలస్యంగా వస్తాడేమో అనుకుని అక్కడే చాలాసేపు కూర్చుని ఉండిపోయాడు. ఎంతసేపు ఎదురు చూసినా ఈ సాధువు రాడే. ఈ నాస్తికుడికి కోపం వచ్చేస్తుంది. ఇలా అయితే నా నియమం తప్పుతుంది. ఇప్పుడు ఎలా? సరే, సాధువు వచ్చేదాకా ఇంకొంచెంసేపు ఆగుతాను అనుకున్నాడు. ఇంతలో పూర్తిగా చీకటి పడిపోయింది. వర్షం ఆగేటట్టు లేదు. ఈ సాధువు వచ్చేలా కనపడడం లేదని నాస్తికుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. సాధువు వచ్చి దీపం వెలిగించకపోతే ఏమిటి? నా నియమం తప్పకూడదు. నేనే ఈ శివాలయంలో దీపం వెలిగించి దాన్ని ఆర్పేస్తాను అనుకున్నాడు. అలా అనుకుని గుడిలోనికి వెళ్ళి దీపాన్ని వెలిగించాడు. అప్పుడే ఒక అద్భుతం జరిగింది. ఈ నాస్తికుడు దీపం వెలిగించగానే గుడిలోని గంటలు వాటికవే గణగణమంటూ మోగాయి. నాస్తికుడు ఆ ధ్వనులు విని ఆశ్చర్యంతో తల పైకెత్తి చూశాడు. ఎదురుగా చూస్తే సాక్షాత్తు శివయ్యే తన కళ్ళెదురుగా ఉన్నాడు. తనకి తెలియకుండానే ఈ నాస్తికుడు తన 2 చేతులను జోడించి నమస్కారం చేశాడు. ఆ శివయ్య నాస్తికుడితో ఒకటే అన్నాడు, ఆ సాధువులో లేని శ్రద్ధ నీలో ఉంది నాయనా, అందుకే నేను వచ్చాను అన్నాడు శివయ్య. ఆ మాటలకి నాస్తికుడి కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగి అమాంతం శివయ్య పాదాల మీద పడిపోయాడు. అంతే, అప్పటి నుంచి నాస్తికుడు అన్న పేరు పోయి శివయ్య భక్తుడైపోయాడు. శ్రీమాత్రే నమః.